ఇప్పటి వరకు మనం వేరియస్ గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్స్ చూసామండి. సోర్స్ నెట్వర్క్, డిస్ప్లే నెట్వర్క్, వీడియో నెట్వర్క్, మొబైల్ యాప్ నెట్వర్క్, పర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్ ఎక్సెట్రా. సో ఈరోజు మనం డిమాండ్ జనరేషన్ క్యాంపెయిన్, దీన్నే డిమాండ్ జన్ అని కూడా అంటారు. సో ఈ క్యాంపెయిన్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. డిమాండ్ జెన్ ఆర్ డిమాండ్ జనరేషన్ క్యాంపెయిన్ అంటే ఏంటి? సో దీంట్లో ఇది మెయిన్గా దేనికి హెల్ప్ చేస్తుందంటే ఇట్ విల్ హెల్ప్ అస్ టు రీచ్ న్యూ ఆడియన్సెస్. మన బిజినెస్ గురించి తెలియని వాళ్ళు, ఇంతకుముందు మన బిజినెస్ని విజిట్ చేయని వాళ్ళు, అలాగనమాట. ఎంటైర్లీ న్యూ ఆడియన్స్కి మన బిజినెస్ గురించి కానీ, మన ప్రోడక్ట్స్ గురించి కానీ, మన సర్వీసెస్ గురించి కానీ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఈ క్యాంపెయిన్ బెటర్. సో it will help us reach new audiences and create interest in our products or services even before people start searching for them. సో మన బిజినెస్ గురించి కానీ, లేదంటే మన ప్రోడక్ట్స్ ఆ సర్వీసెస్ గురించి వాళ్ళు సర్చ్ చేయక ముందే వాళ్ళకి మన గురించి తెలియజేయాలి. కొత్త ఆడియన్స్కి మన బిజినెస్ రీచ్ అవ్వాలి అనుకుంటే ఈ డిమాండ్ జనరేషన్ క్యాంపెయిన్ మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇది మెయిన్లీ గూగుల్ ఏఐ యూస్ చేస్తుందండి. సో పర్ఫార్మెన్స్ మ్యాథ్స్ అయినా డిమాండ్ జనరేషన్ అయినా గూగుల్ ఏఐని బేస్ చేసుకుని నడుస్తుంది అనమాట. సో ఇట్ విల్ help. So this Google AI will help to find people most likely who are most likely to engage or convert. సో ఎవరైతే మన బిజినెస్తో ఎంగేజ్ అవ్వాలనుకుంటున్నారో ఎల్స్ కన్వర్ట్ అవ్వడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళకి మన యాడ్స్ అనేది చూపించడానికి గూగుల్ ఏఐ ట్రై చేస్తుంది. సో గూగుల్కి ఎలా తెలుస్తుందండి వీళ్ళు కన్వర్ట్ అవ్వడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారని? సో మన ప్రోడక్ట్ పర్చేస్ చేయడానికి కానీ, మన సర్వీస్ తీసుకోవడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారని గూగుల్కి ఎలా తెలుస్తుంది? సో పాస్ట్ సర్చ్ హిస్టరీని బట్టి, వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఏ వీడియోస్ చూస్తున్నారు, ఏ ప్లేసెస్ విజిట్ చేస్తున్నారు, దేనికోసం ఫ్రీక్వెంట్గా సర్చ్ చేస్తున్నారు, ఏ వెబ్సైట్స్ విజిట్ చేస్తున్నారు, ఏ యాప్స్ యూస్ చేస్తున్నారు, ఇదంతా కూడా డేటా గూగుల్ దగ్గర ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని సో వీళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, దేని మీద ఇంట్రెస్ట్ లేదు, కన్వర్ట్ అవుతారా లేదా, ఇలాంటివన్నీ కూడా గూగుల్ అనలైజ్ చేసుకుంటుంది. సో డిమాండ్ జనరేషన్ క్యాంపెయిన్ కన్నా ముందు గూగుల్ డిస్కవరీ క్యాంపెయిన్ అనేది ఉండేదండి. సో బట్ గూగుల్ రీప్లేస్డ్ దిస్ విత్ డిమాండ్ జనరేషన్ క్యాంపెయిన్. ఈ గూగుల్ డిస్కవరీ క్యాంపెయిన్ని డిమాండ్ జనరేషన్ క్యాంపెయిన్తో రీప్లేస్ చేసింది. సో ఇందువల్ల అడ్వర్టైజర్స్కి బెనిఫిట్ ఏంటంటే వీ విల్ హ్యావ్ మోర్ కంట్రోల్ అండ్ వీ కెన్ యూస్ బెటర్ క్రియేటివ్స్. సో స్ట్రాంగర్ ఏఐ బేస్డ్ టార్గెటింగ్, ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఫీచర్స్ వచ్చాయన్నమాట ఈ డిమాండ్ జనరేషన్ క్యాంపెయిన్లో. సో మనం బెటర్ క్రియేటివ్స్ యూస్ చేసుకోవచ్చు, ఏఐ బేస్డ్ టార్గెటింగ్ చేసుకోవచ్చు, ఎక్కువ కంట్రోల్ ఉంటుంది మన దగ్గర, అలా అన్నమాట. ఈ డిమాండ్ జనరేషన్ క్యాంపెయిన్ అనేది దేన్ని యూస్ చేసుకుంటుంది? మెయిన్గా యాడ్స్లో ఎలా కనిపిస్తుంది, వాట్ ఈస్ ద యాడ్ ఫార్మాట్ అని చెప్పుకుంటే, సో వీడియో యాడ్స్ ప్లస్ ఇమేజ్ యాడ్స్ రెండు యూస్ చేస్తుందండి. సో ఇట్ విల్ యూస్ బోత్. అండ్ దెన్ ఏఐ టార్గెటింగ్ని యూస్ చేసుకుంటుంది ఇది. ఓకే. సో నా ఈ డిమాండ్ జనరేషన్ క్యాంపెయిన్లో యాడ్స్ ఎక్కడెక్కడ కనిపిస్తాయి? సో ప్లేస్మెంట్స్ ఎక్కడెక్కడ యాడ్స్ కనిపిస్తాయి అంటే, సో టోటల్ డిస్ప్లే నెట్వర్క్లో కనిపిస్తాయండి. సో డిస్ప్లే నెట్వర్క్ మీన్స్ వెబ్సైట్స్ అండ్ యాప్స్. సో గూగుల్ దగ్గర చాలా వెబ్సైట్స్, చాలా యాప్స్ ఉన్నాయి, వాటన్నిటిలో కూడా యాడ్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ యూట్యూబ్ హోమ్ ఫీడ్. సో యూట్యూబ్ హోమ్ ఫీడ్ అంటే, సో యూట్యూబ్ హోమ్ పేజ్లో కూడా యాడ్స్ కనిపిస్తాయి. ఇట్స్ ది మెయిన్ పేజ్ ఆఫ్ యూట్యూబ్. సో మనం యూట్యూబ్ ఓపెన్ చెయ్యగానే, సో ఐ గో హియర్ అండ్ ఐ ఓపెన్ యూట్యూబ్. మనకు యూట్యూబ్ హోమ్ పేజ్ అనేది కనిపిస్తుందండి. అక్కడ హోమ్ పేజ్లో మనకు రికమెండెడ్ వీడియోస్ అలా ఉంటాయన్నమాట. సో లైక్ దిస్ స్పాన్సర్డ్, ఇది ఒక యాడ్, ఇలాగా మనం యాడ్స్ అనేటివి చూపించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా ఎక్కడెక్కడ కనిపిస్తాయి? సో యూట్యూబ్ వాచ్ నెక్స్ట్ ఫీడ్. ఈ యూట్యూబ్ వాచ్ నెక్స్ట్ ఫీడ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా వీడియో చూస్తున్నాం అనుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ చూస్ మై వీడియో ఓన్లీ. సో ఇప్పుడు నేను ఈ వీడియో మీద క్లిక్ చేస్తున్నానండి.
సో ఐఎమ్ సీయింగ్ దిస్ వీడియో నౌ. మనకు రైట్ హ్యాండ్ సైడ్లో సో కనిపిస్తాయి అనమాట ఏమైనా సజెషన్స్ కానీ అలా. వీ కెన్ సీ ఎ లిస్ట్ ఆఫ్ రికమెండెడ్ వీడియోస్ ఆన్ ది రైట్ సైడ్ డెస్క్టాప్లో అయితే. సో ఇక్కడ కూడా మన యాడ్స్ అనేటివి డిస్ప్లే అవుతాయి. ఒకవేళ మొబైల్లో అయితే వీడియో కింద కనిపిస్తాయండి. సో వీడియో పైకి జరిపితే వీడియో కింద మనకు రికమెండెడ్ వీడియోస్ అనేవి కనిపిస్తాయి అనమాట. డెస్క్టాప్లో అయితే రైట్ హ్యాండ్ సైడ్లో కనిపిస్తాయి. వీటిని మనం యూట్యూబ్ వాచ్ నెక్స్ట్ ఫీడ్ అని అంటాం. ఓకే. సో ఈ లిస్ట్ని, సో దట్ లిస్ట్ ఈస్ కాల్డ్ వాచ్ నెక్స్ట్ ఫీడ్. సో గూగుల్ డిస్కవరీ యాడ్స్ అనేది ఇక్కడ కనిపిస్తాయి అనమాట. సో డిస్కవరీ యాడ్సే ఈ డిమాండ్ జెన్ క్యాంపెయిన్ లాగా చేంజ్ చేయండి. సో వీటిని డిస్కవరీ యాడ్స్ అని అంటున్నాం అంతే. ఓకే. సో ది డిస్కవరీ యాడ్స్ విల్ గెట్ డిస్ప్లేడ్ ఆన్ ది రైట్ సైడ్ ఇన్ కేస్ ఆఫ్ డెస్క్టాప్. ఆర్ మొబైల్ అయితే వీడియో కింద స్క్రోల్ చేస్తే కనిపిస్తాయి. సో దేర్ వీ కెన్ సీ అవర్ యాడ్స్. అండ్ దెన్ యూట్యూబ్ షార్ట్స్లో కనిపిస్తాయండి. సో యూట్యూబ్ షార్ట్స్ అంటే ఇన్స్టాగ్రామ్ వీడియోస్ లాగా, టిక్టాక్ వీడియోస్ లాగా ఇవి కూడా షార్ట్ ఫార్మ్ ఆఫ్ వీడియోస్ ఆన్ యూట్యూబ్. ఇవి యూజువల్గా విత్ ఇన్ 60 సెకండ్స్ అలా ఉంటాయి. సో లైక్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఆర్ టిక్టాక్ వీడియోస్ సింప్లీ. సో ఇవి ఎక్కడ కనిపిస్తాయి? యూట్యూబ్ యాప్లో చూడొచ్చు. మనం మొబైల్ యాప్ కనుకుంటే యూట్యూబ్ యాప్లో షార్ట్స్ అనే ట్యాబ్ ఒకటి ఉంటుంది యాప్లో. ఆ షార్ట్స్ అనే ట్యాబ్లో మనం ఈ యూట్యూబ్ షార్ట్స్ అవి కూడా చూసుకోవచ్చు. అక్కడ కూడా యాడ్స్ డిస్ప్లే అవుతాయి. అండ్ దెన్ జీమెయిల్లో కూడా యాడ్స్ డిస్ప్లే అవుతాయండి. సో జీమెయిల్లో అయితే ప్రమోషన్స్ అండ్ సోషల్ ట్యాబ్లో డిస్ప్లే అవుతాయి. సో మోస్ట్లీ 4 యాడ్స్ ఉంటాయండి మ్యాక్స్. ప్రమోషన్స్లో ఒక 2 యాడ్స్ ఉంటాయి, సోషల్ ట్యాబ్లో ఒక 2 యాడ్స్ కనిపిస్తాయి అనమాట. సో ఇది ప్రమోషనల్ ఈమెయిల్స్ కావచ్చు, ఆఫర్స్ కావచ్చు, అప్డేట్స్ కావచ్చు, డిస్కవరీ యాడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం జీమెయిల్లో చూపించుకోవచ్చు. అండ్ దెన్ ఓకే. డిస్కవర్ ఫీడ్. సో డిస్కవర్ ఫీడ్ అంటే ఆల్రెడీ నేను చెప్పున్నా నేను మీకు. సో మనకు గనక ఆండ్రాయిడ్ యాప్ ఉంది ఆర్ ఎల్స్ గూగుల్ యాప్ ఉంది మన ఫోన్లో, గూగుల్ యాప్లో గనక మనము ఓపెన్ చేస్తే సో మోస్ట్లీ యాప్లో మనకు దేని మీద అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ రిలేటెడ్ ఫీడ్ కనిపిస్తుంది. లైక్ పర్సనలైజ్డ్ న్యూస్ ఆర్టికల్స్ కానీ, వీడియోస్ కానీ, సో లేటెస్ట్ అప్డేట్స్ కానీ అలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో అక్కడ కూడా యాడ్స్ అనేటివి కనిపిస్తుంది. సో ఇది ఎక్కడ ఉంటుంది యూజువల్గా డిస్కవర్ ఫీడ్ అనేది? ఆండ్రాయిడ్ హోమ్ స్క్రీన్ నుంచి సో లెఫ్ట్ సైడ్ స్క్రీన్లో. సో మనం లెఫ్ట్ సైడ్కి స్క్రోల్ చేస్తే మనకి ఫీడ్ అంతా కూడా కనిపిస్తుంది. ఆర్ఎల్స్ ఇన్సైడ్ గూగుల్ యాప్, గూగుల్ యాప్లో కూడా మనం చూడొచ్చు. సో ఇది గూగుల్ డిస్కవర్ అనేది మెయిన్గా మన ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని మనకు కంటెంట్ అనేది చూపిస్తుంది. ఇందాక నేను చెప్పినట్టు న్యూస్ ఆర్టికల్స్ కావచ్చు, షాపింగ్ సజెషన్స్ కావచ్చు, స్పోర్ట్స్ గురించి స్కోర్స్ కావచ్చు, టెక్నాలజీ గురించి కావచ్చు, ట్రావెల్ గురించి, ఫినాన్స్, హెల్త్ అప్డేట్స్, యూట్యూబ్ వీడియోస్ ఎక్సెట్రా. ఓకే. సో ఈ యాడ్ కూడా ఆ ఫీడ్లో కలిసిపోయి కనిపిస్తుంది అనమాట. మనకు యాడ్ అనే ఒక లేబుల్ ఉంటుంది, స్పాన్సర్డ్ అలాగా అక్కడ కూడా యాడ్ అనే ఒక లేబుల్ ఉంటుంది. దాన్ని బట్టి మనం డిస్టింగ్విష్ చేసుకోవాలి ఇది యాడ్ అన్నట్టు. ఓకే. సో ఇది వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఎంగేజ్మెంట్ ప్లేస్మెంట్స్ అండి. సో ఈ ఈ ఫీడ్లో కనిపించే యాడ్కి మంచి ఎంగేజ్మెంట్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ డిమాండ్ జనరేషన్ యాడ్ ఫార్మాట్స్ ఏంటి? ఇందాక నేను చెప్పాను ఇమేజ్ ప్లస్ వీడియో అని సింపుల్గా. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఫార్మాట్ ఏంటి, యాడ్ ఫార్మాట్. సో ఫస్ట్ ఇమేజ్ యాడ్స్. సో సింపుల్ విజువల్ యాడ్స్ లాగా చూపించుకోవచ్చు. నెక్స్ట్ కెరోజల్స్. సో కెరోజల్స్ అంటే మనం స్క్రోల్ చేస్తూ చూడొచ్చు అనమాట. మల్టిపుల్ ఇమేజెస్ దట్ యూజర్స్ కెన్ స్వైప్. తోస్తుంటే వస్తూనే ఉంటాయి ఇమేజెస్ అలాగా. అండ్ నెక్స్ట్ థింగ్ షార్ట్ ఫామ్ వీడియోస్. షార్ట్ ఫామ్ వీడియో యాడ్స్ అంటే షార్ట్ ఫామ్ అంటే ఏంటంటే రీల్స్ లాగా అనుకోండి. సో షార్ట్ అటెన్షన్ గ్రాబింగ్ వీడియోస్ విత్ ఇన్ 60 సెకండ్స్ ఆర్ విత్ ఇన్ 30 సెకండ్స్ అలాగా. నెక్స్ట్ లాంగ్ ఫామ్ వీడియోస్. ఇవి ఎక్కడ కనిపిస్తాయి? మోస్ట్లీ యూట్యూబ్లోనే కనిపిస్తాయండి. లాంగ్ ఫామ్ యూట్యూబ్ ఇన్ ఫీడ్ వీడియోస్. ఇన్ ఫీడ్ అంటే విత్ ఇన్ ది వీడియో కనిపిస్తే ఇన్ ఫీడ్ అంటే. ఓకే. సో లాంగ్ ఫామ్ యూట్యూబ్ ఇన్ ఫీడ్ వీడియోస్లో కూడా కనిపిస్తాయి. సో మోస్ట్లీ ఏంటండి విజువలే అండి, టెక్స్ట్ ఏ మాత్రం లేదు ఇక్కడ. మీరు గమనిస్తే టెక్స్ట్ యాడ్స్ కాదు, మొత్తం విజువల్ అండ్ పవర్ఫుల్. సో మన క్రియేటివ్స్ అనేది ప్రాపర్గా ఉండేలాగా చూసుకోవాలి మనం. సో నా వాట్ ఆర్ ది గోల్స్ వీ కెన్ అచీవ్ హియర్? సో ఈ క్యాంపెయిన్ వల్ల మీరు ఇక్కడ గమనిస్తే
ఈ డిమాండ్ జనరేషన్ క్యాంపెయిన్ త్రూ మనం ఆల్మోస్ట్ గూగుల్ యొక్క అన్ని ప్లేసెస్లో మన యాడ్ డిస్ప్లే చేయగలుగుతున్నాం అండ్ ఇమేజ్ అండ్ వీడియో ఫార్మాట్స్ యూస్ చేస్తున్నాం. నా వీ కెన్ ఆప్టిమైజ్ బేస్డ్ ఆన్ అవర్ గోల్. క్యాంపెయిన్ కూడా మన గోల్ ప్రకారం మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇఫ్ యూ వాంట్ క్లిక్స్, దెన్ వీ కెన్ గెట్ మ్యాక్సిమం క్లిక్స్. సో గూగుల్ అనేది మనకు ఎక్కువ క్లిక్స్ వచ్చేదానికి ట్రై చేస్తుంది, తీసుకొని వచ్చేదానికి ట్రై చేస్తుంది. నెక్స్ట్ వెబ్సైట్ విజిట్స్. సో ఇఫ్ ఐ వాంట్ పీపుల్ టు విజిట్ మై వెబ్సైట్, సో హై క్వాలిటీ విజిట్స్ కావాలి నాకు, టైం పాస్ కాదు. సో మంచి కన్వర్టింగ్ కైండ్ ఆఫ్ కావాలి, తక్కువ బౌన్స్ రేట్ ఉండాలి, సో రిలవెంట్ ట్రాఫిక్ ఉండాలి, అలా అనుకున్నప్పుడు కూడా ఇది పనికొస్తుంది. అండ్ దెన్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ కన్వర్షన్స్. సో not just visits. I want people to convert, to take some action on my website, like filling up a form, calling up my business, purchase, sign up, downloading a brochure, etc. ఓకే. సో మ్యాక్సిమం కన్వర్షన్స్ కావాలి అనుకున్నప్పుడు కూడా జరుగుతుంది. యూ కెన్ యూస్ కన్వర్షన్ బిడ్డింగ్ స్ట్రాటజీ. అండ్ నెక్స్ట్ సేల్స్, ఎక్కువ సేల్స్ కావాలి అనుకున్నప్పుడు వీ కెన్ యూజ్ ఎ బిడ్డింగ్ స్ట్రాటజీ కాల్ కన్వర్షన్ వాల్యూ. వీటి గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నామండి. కన్వర్షన్, కన్వర్షన్ వాల్యూ. సో కన్వర్షన్ అంటే ఎక్కువ మంది నా ప్రోడక్ట్స్ని పర్చేస్ చేయాలి అని ఒక స్ట్రాటజీ అనుకుందాం. కన్వర్షన్ వాల్యూ అంటే, సో ఐ మే బీ సెల్లింగ్ మల్టిపుల్ ప్రోడక్ట్స్ వర్త్ డిఫరెంట్ ప్రైజెస్. సో నేను ప్రోడక్ట్ ఏ అమ్ముతున్నా, సో దాని ప్రైస్ వచ్చేసి ₹1000. ప్రోడక్ట్ బి అమ్ముతున్నా, దాని ప్రైస్ 2500. అండ్ ప్రోడక్ట్ సి అమ్ముతున్నా, దాని ప్రైస్ వచ్చేసి ₹3000. సో కన్వర్షన్ వాల్యూలో ఏది కన్సిడర్ చేస్తుందంటే, ఏ ప్రోడక్ట్ అయితే ఎక్కువ వాల్యూ ఉందో, ఎక్కువ మానిటరీ వర్త్ ఉందో, ఆ ప్రోడక్ట్ ఎక్కువ సేల్ చేయాలి, ఆ ప్రోడక్ట్కి ఎక్కువ సేల్స్ జరగాలి అనేలాగా గూగుల్ ట్రై చేస్తుంది అనమాట. సో నేను దీని గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో నేను ఐ డోంట్ వాంట్ గో ఇన్ డీప్. సో సింపుల్గా కన్వర్షన్ వాల్యూ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. నా ఇది ఏ బిడ్డింగ్ యూజ్ చేస్తుంది, బిడ్డింగ్ టైప్స్ ఏంటి? సో మన గోల్కి తగ్గట్టు ఉన్నాయండి బిడ్డింగ్ టైప్స్ ఇక్కడ. సో ఫస్ట్ థింగ్ ఈస్ మ్యాక్సిమైజ్ కన్వర్షన్స్. దిస్ ఈస్ ది ఫస్ట్ బిడ్డింగ్ స్ట్రాటజీ ఇట్ యూజెస్. సో నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ మనకు ఎక్కువ కన్వర్షన్స్ కావాలి అనుకుంటే ఇది చూస్ చేసుకోవాలి. సో గూగుల్ విల్ ఆటోమేటికల్లీ ట్రై టు గెట్ అస్ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కన్వర్షన్స్ విత్ ఇన్ అవర్ బడ్జెట్. సో మనం ఒక డైలీ బడ్జెట్ ₹1000 ఇస్తే ఆ బడ్జెట్ లోపల మ్యాక్సిమం కన్వర్షన్స్ తేయడానికి ట్రై చేస్తుంది. ఈ బిడ్డింగ్ స్ట్రాటజీ అనేది మనకు లీడ్ జనరేషన్ కోసం బాగా పనికొస్తుందండి. వీ కెన్ ఆప్షనల్లీ సెట్ టార్గెట్ సిపిఏ ఆల్సో. ఇది మన ఇష్టం, పెట్టాలా వద్దా అనేది టార్గెట్ సిపిఏ అనేది. సో టార్గెట్ సిపిఏ అంటే, ఫస్ట్ సిపిఏ అంటే కాస్ట్ పర్ యాక్షన్ ఆర్ కాస్ట్ పర్ అక్విజిషన్. టార్గెట్ సిపిఏ అంటే ఆల్రెడీ పాస్ట్ క్లాస్లో చూసినాం, ఒక లిమిట్ పెట్టాలి అనుకుంటే, సో పర్ కన్వర్షన్ నేను ఇంతనే పే చేయగలుగుతాను, అలా మనం ఒక బిడ్ లిమిట్ పెట్టాలి అనుకుంటే టార్గెట్ సిపిఐ అనేది మనం యూజ్ చేయొచ్చు. అండ్ ఇట్స్ ఆప్షనల్. సో వెదర్ టు యూజ్ ఆర్ వెదర్ నాట్ టు యూజ్ అనేది మన ఇష్టం. అండ్ దెన్ సెకండ్ బిడ్డింగ్ స్ట్రాటజీ ఈస్ మ్యాక్సిమైజ్ కన్వర్షన్ వాల్యూ. ఇది ఇందాకే డిస్కస్ చేసామండి. సో గూగుల్ విల్ ట్రై టు గెట్ హైయెస్ట్ కన్వర్షన్ వాల్యూ, నాట్ జస్ట్ కన్వర్షన్స్. జస్ట్ కన్వర్షనే కాదు, ఎక్కువ వాల్యూ ఉండే కన్వర్షన్స్ జరిగేలాగా ట్రై చేస్తుంది. ఇది మెయిన్గా ఈ కామర్స్ వాళ్ళకి, ఆన్లైన్ స్టోర్స్ ఉన్న వాళ్ళకి, రెవెన్యూ బేస్డ్ ఉండే వాళ్ళకి, ఐ మీన్ మనీ గెయినింగ్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ సెల్లింగ్ అట్లాంటి వాళ్ళకి బాగా పనికొస్తుంది. దీనికి మనం ఆప్షనల్గా టార్గెట్ ఆర్ఓఏఎస్ కూడా సెటప్ చేసుకోవచ్చు. ఆర్ఓఏఎస్ అంటే రిటర్న్ ఆన్ యాడ్ స్పెండ్. సో వీ కెన్ సెట్ ఏ లిమిట్ హియర్. సో నేను ₹1 ఇంత పే చేస్తే ఇన్ రిటర్న్ నాకు ఇంత పర్సంటేజ్ ప్రాఫిట్స్ అనేది రావాలి అని కనుక అనుకుంటే, సో ఇది మనం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఈ టార్గెట్ ఆర్వేస్ గురించి అంతా కూడా మనం బిడ్డింగ్ పోర్ట్ఫోలియో బిడ్డింగ్ స్ట్రాటజీస్లో చెప్పున్నా, పర్ఫార్మెన్స్ మ్యాన్స్ క్యాంపెయిన్ చెప్పేటప్పుడు. ఓకే. అండ్ ది థర్డ్ వన్ ఈజ్ maximize clicks. So here if you want website visitors or if you want to get as many clicks as possible within our budget, మనం ఇది చూస్ చేసుకోవాలి.
మనం ఒకవేళ ట్రాఫిక్ క్యాంపెయిన్స్ రన్ చేస్తున్నా అవేర్నెస్ కావాలి, అలా అనుకుంటే వీ కెన్ యూస్ దిస్. సో బట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి, డిమాండ్ జనరేషన్ క్యాంపెయిన్లో మనకు మాన్యువల్ సిపిసి అనేది ఉండదు. మనం మ్యాక్సిమైజ్ క్లిక్సే వాడాలి. అఫ్ కోర్స్ మనం ఇప్పుడు మాన్యువల్ సిపిసి అనేది వాడట్లేదు. ఎందుకంటే సో మాన్యువల్గా నేను ఇంత అమౌంట్ ఇస్తాను అని పెట్టాను అనుకోండి, మన కాంపిటీటర్ని మనం ప్రతిసారి చెక్ చేసుకుంటూ ఉండాలి, ప్రతిసారి మాన్యువల్గా బిడ్స్ చేంజ్ చేస్తూ ఉండాలి. సో మోస్ట్లీ సర్చ్ నెట్వర్క్ క్యాంపెయిన్లో కూడా మనం మ్యాక్సిమైజ్ క్లిక్సే వాడుతున్నాం. కాకపోతే వీళ్ళు సెట్ బిడ్ లిమిట్, లైక్ నేను 100 స్పెండ్ చేయగలుగుతాను పర్ క్లిక్, అలా ఒక రెస్ట్రిక్షన్ పెట్టి మనం మ్యాక్సిమైజ్ క్లిక్సే వాడుతున్నాం. సో వీఆర్ నాట్ యూజింగ్ మాన్యువల్ సిపిసి ఎనీవే. ఈ ఆప్షన్ ఇందులో అవైలబుల్ లేదు కూడా. సో సోర్స్ నెట్వర్క్లో అయితే అవైలబుల్ ఉంది, బట్ యూజ్ చేయట్లేదు, ఇక్కడ అసలు అవైలబుల్ లేదన్నమాట. సో దీస్ ఆర్ ది 3 బిడ్డింగ్ టైప్స్ వీ కెన్ యూజ్ ఇన్ డిమాండ్ జనరేషన్ క్యాంపెయిన్. నా ఈ డిమాండ్ జనరేషన్ క్యాంపెయిన్ అనేది ఎలా రన్ చేయొచ్చు? సో సింప్లీ గో టు గూగుల్ యాడ్స్ అండ్ దెన్ క్రియేట్ ఎ న్యూ క్యాంపెయిన్. సో క్రియేట్ ఎ క్యాంపెయిన్ వితౌట్ గైడెన్స్ అండ్ దెన్ చూస్ డిమాండ్ జన్. సో ఇక్కడ ఆల్రెడీ చెప్తున్నారు చూడండి. సో డ్రైవ్ డిమాండ్ అండ్ కన్వర్షన్స్ ఆన్ యూట్యూబ్, గూగుల్ డిస్ప్లే నెట్వర్క్, మోర్ విత్ ఇమేజ్ అండ్ వీడియో యాప్స్. గూగుల్ డిస్ప్లే నెట్వర్క్ అంటే అన్నీ వస్తాయండి. సో ఐ విల్ గో ఆన్ క్లిక్ ఆన్ కంటిన్యూ. సో గివ్ ఏ క్యాంపెయిన్ నేమ్ అండ్ దెన్ సో ఒకవేళ కనుక మీరు షాపింగ్ యాడ్స్ అలాంటివి ఉంటే ప్రోడక్ట్ వీడియో ఇట్లాంటివన్నీ చూస్ చేసుకోవాలండి. సో ఇక్కడ చూడండి, వాట్ ఈస్ యువర్ గోల్, మీరు ఎందుకు రన్ చేస్తున్నారు క్యాంపెయిన్? మీకు కన్వర్షన్స్ కావాలా, క్లిక్స్ కావాలా, కన్వర్షన్ వాల్యూ కావాలా, లేకుంటే యూట్యూబ్ ఎంగేజ్మెంట్స్ కావాలా? సో యూ హ్యావ్ టు చూస్ అకార్డింగ్ టు యువర్ గోల్. ఓకే. సో మీకు ఎక్కువ యూట్యూబ్ సబ్స్క్రిప్షన్స్ కానీ, మీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, యూజర్ అనేవాడు మీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లేదంటే లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి, కైండ్ ఆఫ్ దోస్ యూ కెన్ గో ఫర్ యూట్యూబ్ ఎంగేజ్మెంట్స్. సో ప్రస్తుతానికైతే నేను క్లిక్స్ చూస్ చేసుకుంటున్నా అండి. సో కన్వర్షన్ వాల్యూ అనేది ఇంకా అవైలబుల్ లేదు ఇక్కడ. అండ్ దెన్ టార్గెట్ కాస్ట్ పర్ క్లిక్, టార్గెట్ సిపిఏ అంటామండి దీన్ని కూడా. సో పర్ క్లిక్ మీరు ఎంత పే చేయాలనుకుంటున్నారు అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. సో మనం ఇప్పుడు జస్ట్ క్లిక్స్ చూసుకొని తీసుకొని వదిలేస్తే ఏమవుతుంది? సో గూగుల్ చేతిలోనే 100% కంట్రోల్ ఉంటుంది అనమాట. ఆల్రెడీ మనం ముందు డిస్కస్ చేసాం. సో అలా 100% కంట్రోల్ ఉంటే ఏమవుతుంది? పర్ క్లిక్ గూగుల్ అనేది ఎంత స్పెండ్ చేయాలి అనేది గూగులే డిసైడ్ చేసుకుంటుంది. సో ఇప్పుడు నేను 1000 రూపీస్ బడ్జెట్ ఇస్తే ఎంటైర్ 1000 రూపీస్ కూడా పర్ క్లిక్ గూగుల్ పెట్టేయచ్చు. సో అలా నాకు వద్దు అనుకుంటే మీరు ఈ రెస్ట్రిక్షన్ అనేది పెట్టుకుంటే బెటర్. సో దిస్ ఈజ్ ఎంటైర్లీ మన డెసిషన్ అండి. ఓకే. సో ఈ డెసిషన్ దేని బేస్ చేసి తీసుకోవాలి? మీరు మీ దగ్గర ఎంత బడ్జెట్ ఉంది, మీరు అఫోర్డ్ చేయగలుగుతారా లేదా, పాస్ట్లో మీరు క్యాంపెయిన్స్ రన్ చేస్తున్నారు, మీకు ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటే యూ కెన్ గో విత్ దాట్ ఆర్ ఎల్స్ నేను సింపుల్గా ఒక 100 రూపీస్ ఇస్తాను పర్ క్లిక్, 1000 అండ్ దెన్ డైలీ బడ్జెట్ అండి. సో నేను 1000 రూపీస్ అలా ఇస్తున్నాను. సో స్టార్ట్ అండ్ ఎండ్ డేట్, యూ కెన్ కీప్ ఎ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్, ఏ డేట్ అండ్ దెన్ సో ఐఎమ్ చూసింగ్ అప్ టు 15 సంథింగ్. సో ఇక్కడ చూడండి, క్యాంపెయిన్ మీ నాట్ పర్ఫార్మ్ వెల్ బికాస్ యువర్ బడ్జెట్ ఈస్ టూ లో. సో మినిమం 5900 పెట్టండి అలా అని చెప్తుంది అనమాట. సో ఇట్ ఈస్ అ సజెషన్, అగైన్ ఇట్స్ యువర్ విష్. సో ఫస్ట్ కొంచెం రన్ చేయండి, పర్లేదు రిజల్ట్స్ వస్తున్నాయంటే ఓకే, లేదంటే ఇంక్రీజ్ యువర్ బిట్ అమౌంట్ అన్నారు. నా ఓన్లీ కొత్త కస్టమర్స్కే కనిపించాలా, లేదంటే ఎగ్జిస్టింగ్ వాళ్ళకి కూడా కనిపించాలా, ఎట్లా అని అడుగుతా ఉందండి. సో నేను సింపుల్గా అయితే ఆ, వదిలేస్తున్నాను ఇది. ఐ వాంట్ మై యాడ్ టు బి షోన్ టు ఎవ్రీవన్. ఓకే. ఐ వాంట్ టు సే వన్ మోర్ థింగ్ అండి. ఒకవేళ కనుక మీరు గోల్స్లో ఇక్కడ కన్వర్షన్స్ కానీ కన్వర్షన్ వాల్యూ కానీ చూస్ చేసుకుంటున్నారు అంటే, సో మీరు ఒక కన్వర్షన్ అనేది ముందు కన్వర్షన్ ట్రాకింగ్ అన్నీ మీరు ప్రాపర్గా సెటప్ చేసుకుని ఉండాలండి. సో ఆల్రెడీ మనం సెటప్ చేసుకున్నాం కాబట్టి నేను డిస్కస్ చేయలేదు. సో మన కన్వర్షన్ ట్రాకింగ్ అవన్నీ కూడా కరెక్ట్గా సెటప్ చేసుకుంటేనే ఇవి కొంచెం బాగా పనిచేస్తాయి. ఎందుకంటే మన కన్వర్షన్ జరిగినప్పుడు
ఆ ప్రోడక్ట్ వాల్యూ 1000 రూపీస్. సో ఇంత అమౌంట్ మనకు బెనిఫిట్ అయింది అని మనకు రిపోర్ట్ రావాలి అంటే సెట్ చేసుకొని ఉండాలి కదా. దట్ ఈస్ ది రీజన్. దట్స్ ఇట్. నా ఇక్కడ మీ మెయిన్ కలర్ ఇదే వాడండి, మీ యాడ్స్లో ఫాంట్ ఇదే వాడండి. ఇఫ్ యూ వాంట్ గివ్ ఎనీ బ్రాండ్ గైడ్లైన్స్ కెన్ గివ్. సో నో, ఐఎమ్ నాట్ రన్నింగ్ ఎనీ కైండ్ ఆఫ్ పొలిటికల్ యాడ్స్. సో లొకేషన్ అండ్ లాంగ్వేజ్. So use campaign location and language settings. సో ఐఎమ్ చూసింగ్ దిస్ వన్. సో నేను లొకేషన్ లాంగ్వేజ్ యూస్ చేసుకుంటాను అని చెప్తున్నాను. సో మొత్తం ఏ చేతిలో పెడితే ఏమవుతుందంటే మరి ఇర్రిలవెంట్ వాళ్ళకి కనిపిస్తే బాగుండదు కదా. ఇప్పుడు నా బిజినెస్ అనేది ఓన్లీ హైదరాబాద్లో లొకేట్ అయింది. నేను హైదరాబాద్లో మాత్రమే సర్వీస్ ప్రొవైడ్ చేయగలుగుతాను. అట్లాంటప్పుడు టోటల్ ఇండియాకి చూపిస్తే వేస్ట్ అవుతుంది కదా. అందువల్ల దట్స్ ఇట్. అట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటే యూ కెన్ చూస్. సో సింప్లీ ఐఎమ్ గివింగ్ హైదరాబాద్. మీరు అడ్వాన్స్డ్ సర్చ్ ఎలా కావాలన్నా చూస్ చేసుకోండి. ఓకే, లాంగ్వేజ్, ఆల్ లాంగ్వేజెస్ ఆర్ ఎల్స్ ఓన్లీ ఇంగ్లీషా, యూ కెన్ చూస్. ఐ విల్ చూస్ ఇంగ్లీష్. సో ఇప్పుడు నేను ఉన్నానండి. ట్రైనింగ్ అనేది ఓన్లీ ఇంగ్లీష్లోనే చెప్తాను, ఆర్ఎల్స్ ఓన్లీ తెలుగులోనే చెప్తాను. ఓన్లీ తెలుగులో చెప్పేటప్పుడు ఓన్లీ తెలుగు వచ్చిన ఆడియన్స్కి, ఇంగ్లీష్ వచ్చిన ఆడియన్స్కి చూపిస్తే సరిపోతుంది. సో ద పీపుల్ హూ డోంట్ నో తెలుగు, దే వోంట్ అండర్స్టాండ్ మై థింగ్. అందువల్ల సో బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ అగైన్. సో అండ్ డివైజెస్, ఏ డివైజెస్లో చూపించాలి, ఏ డివైసెస్లో మన యాడ్ కనిపించకూడదు. సో స్పెసిఫిక్ టార్గెటింగ్ చూస్ చేసుకొని ఇదంతా మీరు సెటప్ చేసుకోవచ్చు. వీ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ప్రస్తుతానికైతే ఐఎమ్ చూసింగ్ షోన్ ఆల్ ఎలిజిబుల్ డివైసెస్. యాడ్ స్కెడ్యూల్, ఏ డే ఏ టైంలో యాడ్ కనిపించాలి. అండ్ దెన్ ఐపీ ఎక్స్క్లూషన్స్. ఒకవేళ గనక ఎవరికైనా మీ యాడ్ కనిపించొద్దు అని అనుకుంటే వాళ్ళ ఐపీ అడ్రస్ మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. సో ప్రతిదీ కూడా ప్రీవియస్ క్యాంపెయిన్స్లో మనం డిస్కస్ చేసాము. సో బట్ వీఆర్ గోయింగ్ త్రూ ఇట్ అగైన్, దట్స్ ఇట్. సో ఏదైనా ఈ పర్టికులర్ పర్సన్కి కానీ ఇట్లాంటి వాళ్ళకి నా యాడ్ చూపించొద్దు అని చెప్పాలంటే వాళ్ళ ఐపీ అడ్రస్ మీరు ఇక్కడ మెన్షన్ చేస్తే వాళ్ళకి గూగుల్ అనేది మన యాడ్ చూపించదండి. నెక్స్ట్ గో టు యాడ్ గ్రూప్ 1. ఓకే, సో లెట్ మీ, వద్దులేండి ఇప్పుడు రీలోడ్ చేస్తే పోతుంది. చూస్ విచ్ యాడ్ ఛానల్స్ యువర్ యాడ్ గ్రూప్ ఈస్ ఎలిజిబుల్ టు సర్వ్ ఆన్. సో లెట్ మీ చూస్ మీద క్లిక్ చేసుకోండి, లేదంటే అన్ని గూగుల్ ఛానల్స్లో చూపియండి, అలాగే డిస్ప్లే నెట్వర్క్లో కూడా చూపియండి అని మరి చూస్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి మన యాడ్ ఎక్కడెక్కడ కనిపిస్తుందని చెప్తున్నారు వీళ్ళు. యూట్యూబ్ ఇన్ స్ట్రీమ్ వీడియోస్లో కనిపిస్తుంది, వీడియో యాడ్స్ లాగా. ఇన్ ఫీడ్లో కనిపిస్తుంది, యూట్యూబ్ షార్ట్స్లో కనిపిస్తుందంట, డిస్కవర్లో కనిపిస్తుంది అంట, జీమెయిల్లో కనిపిస్తుంది, గూగుల్ డిస్ప్లే నెట్వర్క్లో కూడా కనిపిస్తుంది. సో గూగుల్ మెయిల్, ఐ వాంట్ టు సే వన్ థింగ్ హియర్. యాక్చువల్గా అయితేనండి ఇంతకుముందు సపరేట్గా జీమెయిల్ క్యాంపెయిన్స్ అనేటివి ఉండేటివి అనమాట. సో జీమెయిల్కి కూడా మనం గూగుల్ యాడ్స్లో క్యాంపెయిన్ రన్ చేయొచ్చు. ఈ యాడ్స్ అనేటివి ఓన్లీ సోషల్ ట్యాబ్లో, ప్రమోషన్స్ ట్యాబ్లో కనిపిస్తాయి. జీమెయిల్లో ఇన్బాక్స్లో కనిపించాం. మనం యూజువల్గా జీమెయిల్లో కనిపించే యాడ్స్ మీద క్లిక్ చేస్తామా? No, right? So 95% of the people or Yes. 98% of the people don't click on those ads. And mostly only 4 ads కనిపిస్తాయి పర్ జీమెయిల్. సో ఈ సపరేట్గా ఉండే క్యాంపెయిన్ని గూగుల్ తీసేసిందండి. ఇప్పుడు గూగుల్ ఓన్లీ క్యాంపెయిన్ మీన్స్ గూగుల్ యాడ్స్ కోసం, జీమెయిల్ యాడ్స్, జీమెయిల్ ఓన్లీ క్యాంపెయిన్ మీన్స్ జీమెయిల్ యాడ్స్ కోసం మాత్రమే రన్ చేసిన దానికి క్యాంపెయిన్ లేదు, తీసేసింది. మనం ఒకవేళ జీమెయిల్లో యాడ్స్ చూపించుకోవాలి అంటే మనం డిస్ప్లే నెట్వర్క్ క్యాంపెయిన్ కానీ, పర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్ కానీ, లేదంటే ఈ డిమాండ్ జనరేషన్ క్యాంపెయిన్ కానీ వాడుకోవాలి. సో విత్ ది హెల్ప్ ఆఫ్ దట్ వీ కెన్ షో యాడ్స్ ఆన్ జీమెయిల్ ఆల్సో. అంతేగాని సపరేట్గా జీమెయిల్లో ఒకటే యాడ్స్ చూపించడానికి ఇప్పుడు క్యాంపెయిన్ లేదు. ఇంతకుముందు ఉండేది, గూగుల్ ఇప్పుడు అది తీసేసింది. రైట్, ఐ గో బ్యాక్ హియర్. సో మీకు ఏదైనా కావాలి వద్దు అనుకుంటే మీరు చూస్ చేసుకోండి. అండ్ హియర్ కమ్స్ ది మెయిన్ థింగ్, ఆడియన్స్. సో యాడ్ అన్ ఆడియన్స్. సో మనం పాస్ట్లో క్రియేట్ చేసి ఉంటాం కదా, ఆ ఆడియన్స్ ఇక్కడ కనిపిస్తాయండి. మీకు అది ఓకే అనుకుంటే అదే యూస్ చేసుకోండి, లేదంటే క్రియేట్ న్యూ ఆడియన్స్ మీద క్లిక్ చేసుకోండి. గివెన్ ఆడియన్స్ నేమ్, లైక్ నేను డిమాండ్ జన్ అలా ఇస్తున్నాను. నా కస్టమ్ సెగ్మెంట్స్, సో ఐ చూస్ హియర్ అండ్ ఐ బ్రౌజ్. సో కస్టమ్ సెగ్మెంట్స్ అంటే
ఇక్కడ ఆల్రెడీ చెప్తున్నానండి, బేస్డ్ ఆన్ పీపుల్ సర్చ్ హిస్టరీ, వాళ్ళు ఏ యాప్స్ వాడుతున్నారు, ఏ వెబ్సైట్స్ విజిట్ చేస్తున్నారు, వీటన్నిటిని బేస్ చేసుకొని టార్గెట్ చేస్తాం అన్నట్టు. సో బ్రౌజ్ మీద క్లిక్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాం కొన్ని పాస్ట్ క్యాంపెయిన్స్ కోసం, అవైనా యూస్ చేసుకోండి. లేదు అంటే మీరు న్యూ సెగ్మెంట్ మీద క్లిక్ చేసైనా క్రియేట్ చేసుకోవచ్చు. గివ్ లైక్ డీజన్ ఆడియన్స్ సంథింగ్ అని ఇస్తున్నాను నేను. సో పీపుల్ విత్ ఎనీ ఆఫ్ దీస్ ఇంట్రెస్ట్ ఆర్ పర్చేజ్ ఇంటెన్షన్స్. సో గూగుల్ ఎలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తుంది అంటే, సో వాళ్ళ ఆన్లైన్ బిహేవియర్ని బట్టి టార్గెట్ చేస్తుంది ఇక్కడ. సో దిస్ ఈజ్ బిహేవియర్ బేస్డ్ ప్లస్ ఇంట్రెస్ట్ బేస్డ్. సో వెబ్సైట్స్, వాళ్ళు ఏ వెబ్సైట్స్ విజిట్ చేశారు, ఏ యాప్స్ యూస్ చేస్తున్నారు, యూట్యూబ్లో ఎట్లాంటి వీడియోస్ చూశారు, సో వెబ్సైట్స్లో ఎట్లాంటి కంటెంట్ చదివారు, వాళ్ళ పాస్ట్ షాపింగ్ బిహేవియర్ ఎలాగుంది. షాపింగ్ బిహేవియర్ అంటే, ఇప్పుడు నాకు ఒక కిడ్ ఉన్నాడండి, నేను అతని కోసం ఫ్రీక్వెంట్గా షాప్ చేస్తూ ఉంటా. ఇప్పుడు గూగుల్కి ఆల్మోస్ట్ అర్థమైపోతుంది కదా ఎంత ఏజ్ కిడ్ ఉన్నాడు తినకి, తను ఎట్లాంటి ప్రిఫర్ చేస్తా ఉందని గూగుల్కి అర్థమైపోతుంది అలా అన్నమాట. సో టాపిక్స్ దే ఫ్రీక్వెంట్లీ ఎంగేజ్ విత్. ఓకే. సో వాళ్ళకి ఏ ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు ఎట్లాంటి పర్చేస్ చేస్తారు అనే దాన్ని బట్టి టోటలీ దర్ ఆన్లైన్ బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. సో పీపుల్ హూ సర్చ్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్, కింద సజెషన్స్ కూడా వస్తుంది. సో గ్రో బిజినెస్ ఆన్లైన్, అండ్ దెన్ జాబ్ చేంజ్ కోసం చూసే వాళ్ళకి, సో కెరీర్ చేంజ్ ఆర్ సంథింగ్, జాబ్ చేంజ్ ఆర్ కెరియర్ చేంజ్. బెస్ట్ కెరీర్ చేంజ్ జాబ్స్, ఇది జాబ్ చేంజ్ ప్రాపర్గా ఇస్తాను, జాబ్ చేంజ్. ఓకే. ఇంకా అట్లాంటి వాళ్ళకి, సో ఎర్న్ ప్యాసివ్ ఇన్కమ్, ఇలాంటి వాళ్ళందరికీ కూడా నా యాడ్ చూపించు అని నేను చెప్తున్నా. సో పాస్లో వీళ్ళకి దీని మీద ఇంట్రెస్ట్ ఉండాలి, వాళ్ళు సర్చ్ చేసి ఉండాలి అలా అనమాట. సో వేస్ట్ హౌ టు జనరేట్ ప్యాసివ్ ఇన్కమ్, ఇలా మల్టిపుల్ అన్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి. అండ్ దెన్ పీపుల్ హూ సర్చ్ ఫర్ ఎనీ ఆఫ్ దీస్ టర్మ్స్ ఆన్ గూగుల్. సో నా ఇది ఎక్కడ, గూగుల్ టార్గెట్స్ పీపుల్ హూ రీసెంట్లీ సర్చ్డ్ విత్ దీస్ కీవర్డ్స్ ఆన్ గూగుల్ సర్చ్. సో ఎవరైతే జనాలు ఈ పర్టికులర్ కీవర్డ్స్తో ఆల్రెడీ గూగుల్లో సర్చ్ చేశారో వాళ్ళకి నా యాడ్ చూపించు అని చెప్పచ్చు అనమాట. దిస్ ఈజ్ ప్యూర్లీ ఇంటెంట్ బేస్డ్ టార్గెటింగ్. సో ఇఫ్ యూ యాడ్ కీవర్డ్స్ లైక్ బెస్ట్ రన్నింగ్ షూస్ ఆర్ నైక్ రన్నింగ్ షూస్, అలా కీవర్డ్స్ యాడ్ చేసామనుకోండి, గూగుల్ విల్ షో అవర్ యాడ్స్ టు పీపుల్ హూ టైప్డ్ దీస్ టర్మ్స్ ఆన్ గూగుల్ సర్చ్. గూగుల్ సర్చ్లో ఎవరైతే వీటి కోసం వెతికారో, ఈ టర్మ్స్ యూస్ చేసి వెతికారో వాళ్ళకి మన యాడ్ చూపిస్తుంది అనమాట. సో అలాగా ఎవరైతే ఈ స్పెసిఫిక్ టర్మ్స్తో గూగుల్లో సర్చ్ చేశారో వాళ్ళకి యాడ్ చూపించు అని చెప్తున్నాం అనమాట. సో యూ కెన్ చూస్ ఎనీథింగ్ లైక్ digital learn to market online. సో అప్ టు లర్న్ డిజిటల్ మార్కెటింగ్, ఇది కూడా బాగానే ఉంది. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, ఇలా ఐఎమ్ గివింగ్ ఎవ్రీథింగ్. సో మీకు రిలవెంట్గా ఉండే వర్డ్స్ అన్ని కూడా ఇవ్వండి అనమాట. అండ్ నెక్స్ట్ ఎక్స్పాండ్ సెగ్మెంట్ బై ఆల్సో ఇంక్లూడింగ్ పీపుల్ హూ బ్రౌజ్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్. అంటే గూగుల్ ఎవరైతే ఫ్రీక్వెంట్గా ఈ పర్టికులర్ వెబ్సైట్స్ని విజిట్ చేస్తున్నారో రిలేటెడ్ టు ది టాపిక్ వీ గివ్. సో మనకి రిలవెంట్గా ఇప్పుడు నేను ఒక టాపిక్ కానీ ఇవ్వాలి కానీ ఇవ్వచ్చండి ఇక్కడ. సో ఎవరైతే ఈ పర్టికులర్ వెబ్సైట్స్ని విజిట్ చేస్తున్నారో వాళ్ళకి నా యాడ్ చూపించు అన్నాడు. దిస్ ఈస్ బిహేవియర్ బేస్డ్ టార్గెటింగ్, యూజర్ బిహేవియర్ని బట్టి యాడ్ చూపించడం అనమాట. సో బేస్డ్ ఆన్ దేర్ బ్రౌజింగ్ ప్యాటర్న్స్ అండ్ ఆల్. సో లైక్ మీరు యూఆర్ఎల్స్ కూడా పేస్ట్ చేయొచ్చు, లైక్ www.odmt.in, ఎవరైతే వీళ్ళు విజిట్ చేశారో www.digital nest. సో మన కాంపిటీటర్ వెబ్సైట్స్ కానీ అలా కూడా ఇవ్వచ్చండి. సో మన కాంపిటీటర్ వెబ్సైట్స్ విజిట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ ఉండట్టే కదా, అలాగనమాట.
digitalnest.in లైక్ దట్ ఐఎమ్ గివింగ్. సో ఎవరైతే ఈ వెబ్సైట్స్ నుంచి బ్రౌజ్ చేస్తున్నారో విజిట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా యాడ్ చూపించండి. యాప్స్ వినో, సో ఎవరైతే ఈ యాప్స్ విజిట్ చేస్తున్నారో వాళ్ళకి కూడా చూపించండి మీరు చెప్పచ్చు అనమాట. సో ఇట్ ఈస్ టేకింగ్ యూఆర్ఎల్స్ ఓన్లీ. యాప్స్ కూడా ఏమైనా ఉంటే మీరు ఇవ్వచ్చండి, రిలవెంట్ యాప్స్. సో ఎనీథింగ్ ఇఫ్ పీపుల్ ఆర్ విజిటింగ్ ఎనీ కైండ్ ఆఫ్ రిలవెంట్ యాప్స్, ఇక్కడ మీకు ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ రిజిస్టర్ అయిన యాప్స్ కనిపిస్తాయి, ఇక్కడ చూస్తాయి. సో ఫర్ నా ఐఎమ్ క్లికింగ్ ఆన్ సేవ్. సో ఇక్కడ మీకు రైట్ హ్యాండ్ సైడ్లో మనం ఇచ్చిన టార్గెటింగ్ని బట్టి ఎంతమందికి రీచ్ అవ్వచ్చు, సో అలా మనకు ఒక ఎస్టిమేట్ అనేది చూపిస్తుంది అనమాట. చూడండి, 1 billion to 5 billion లైక్ దాట్. సో దెన్ ఐ క్లిక్ ఆన్ సేవ్. రైట్ నా యువర్ డేటా. ఒకవేళ కనుక మీరు రీమార్కెటింగ్ చేయాలి అనుకుంటే ఇదే అండి, హు హ్యావ్ ప్రీవియస్లీ ఇంటరాక్టెడ్ విత్ అవర్ బిజినెస్. అంటే మనం కన్వర్షన్ ట్రాకింగ్ సెటప్ చేసుకొని ఆ కోడ్ మన వెబ్సైట్లో ప్లేస్ చేసుకొని పాస్ట్లో యాడ్స్ రన్ చేసుంటే డేటా అనేది కలెక్ట్ అయి ఉంటుంది. లైక్ ఎవరెవరు మన వెబ్సైట్కి వచ్చారు, ఏమేం చేశారు అనే డేటా రికార్డ్ అయి ఉంటుంది. ఆ రికార్డింగ్ని బేస్ చేసుకొని ఏం చేయాలి, రీమార్కెటింగ్ ఆడియన్స్ అనేది క్రియేట్ చేసి వాళ్ళకి మనం రీటార్గెటింగ్ చేయొచ్చు. సో వెబ్సైట్ విజిటర్స్లోకి వెళ్తే, సో ఆల్రెడీ మనం ఆడియన్సెస్ అనేది కొన్ని క్రియేట్ చేసి ఉంటామండి. సో వెబ్సైట్ విజిటర్స్ అలాగా యూ కెన్ చూస్ దాట్ అండ్ యూ కెన్ డూ రీమార్కెటింగ్ ఆల్సో. సో ఐ వాంట్ రీచ్ న్యూ కస్టమర్స్, నాట్ రీటార్గెటింగ్ ఆర్ రీమార్కెటింగ్. సో నేను వదిలేస్తున్నాను. నెక్స్ట్ లుక్ లైక్ సెగ్మెంట్. ఇది ఏం చేస్తుందంటే అండి, గూగుల్ క్రియేట్స్ సిమిలర్ ఆడియన్స్ అనమాట. ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక టార్గెటింగ్ అనేది గూగుల్కి ఇచ్చాను. మన టార్గెటింగ్ని బేస్ చేసుకొని దీనికి సిమిలర్గా ఉండే ఆడియన్స్కి కూడా మన యాడ్ అనేది చూపిస్తుంది అనమాట. సో బట్ దీనివల్ల ఏమవుతుందండి, మన ఎగ్జాక్ట్ టార్గెటింగ్కే కాకుండా కొంచెం ఇంకా ఎక్స్టెండెడ్ ఆడియన్స్కి కూడా మన యాడ్ రీచ్ అవుతుంది. దీనివల్ల ఎక్కువ మనీ కూడా ఖర్చు అవుతుంది. ఒకవేళ మనకి ఇది వద్దు అనుకుంటే మీరు వదిలేయచ్చు. లేదు ఐ వాంట్ మై యాడ్ టు రీచ్ యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్ అని మీరు అనుకుంటే హ్యాపీగా మీరు చూస్ చేసుకోండి. సో ఇక్కడ సీడ్ లిస్ట్ అని ఒకటి ఉందండి. సో సెగ్మెంట్ నేమ్ లైక్ సిమిలర్ ఆడియన్స్ సంథింగ్. అండ్ దెన్ సీడ్ లిస్ట్ అంటే ఏంటి, ఈ సీడ్ లిస్ట్ అనేది బేస్ ఆర్ ఒరిజినల్ ఆడియన్స్ అండి. సో ఈ ఈ లుకలైక్ ఆడియన్స్ని క్రియేట్ చేయాలి అంటే మన టార్గెటింగ్ని బేస్ చేసుకుంటుంది అని చెప్పాను కదా. సో దట్ ఈస్ ది ఒరిజినల్ ఆడియన్స్ ఆర్ బేస్ ఆడియన్స్. గూగుల్ దాన్ని బేస్ చేసుకొని సిమిలర్ ఆర్ ఎక్స్పాండెడ్ ఆడియన్స్ని క్రియేట్ చేస్తుంది అనమాట. సో మీరు సింపుల్గా బ్రౌజ్లోకి వెళ్ళి సో ఎవరెవరైతే ఇంటరాక్ట్ అయ్యారో వాళ్ళని చూస్ చేసుకోవచ్చు ఇక్కడ. సో అంటే పాస్లో మన ఒరిజినల్ డేటాని బట్టి మన రీమార్కెటింగ్ అని అలా చేయాలనుకుంటే కూడా మీరు ఇది చూస్ చేసుకోవచ్చు. సో కొంచెం కిందకి స్క్రోల్ చేస్తాను. లొకేషన్స్, సో ఏ కంట్రీస్లో టార్గెట్ చేయాలనుకుంటున్నారు. సో ఐ చూస్ హైదరాబాద్ ఆర్ ఇండియానే చూస్ చేసుకోవాలనుకుంటా, ఎంటైర్ ఇండియా. ఓకే, ఇంక్లూడ్ అండ్ సెగ్మెంట్ రీచ్. So reach people similar to those on your seed list. So have interacted with your business or ఎవరైనా ఉంటే ఆల్రెడీ మన దగ్గర కొంచెం డేటా అనేది ఉంటే ఈ వీళ్ళు మన ఎగ్జాక్ట్ ఆడియన్స్ అని కనుక మనం చెప్తే వాళ్ళకి సిమిలర్గా ఉండే వాళ్ళకి యాడ్ చూపిస్తారు. సో ఐమ్ సింప్లీ క్లికింగ్ ఆన్ క్యాన్సిల్. సో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మనీ, ఐ వాంట్ టు షో మై యాడ్ టు మై ఎగ్జాక్ట్ టార్గెటెడ్ ఆడియన్స్. ఇంట్రెస్ట్, సో యూజర్ ఇంట్రెస్ట్ బట్టి టార్గెట్ చేయండి అలాగా. సో యూజర్స్కి దేని మీద ఇంట్రెస్ట్ ఉందో అలా మీరు అంతా చూస్ చేసుకోవచ్చండి. సో వీ హ్యావ్ డన్ దిస్ బిఫోర్ ఎనీవే. సో అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్ సర్వీసెస్ కావాలి. సో అండ్ దెన్ ఎంప్లాయ్మెంట్, సేల్స్ అండ్ మార్కెటింగ్ జాబ్స్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి సో మీరు అలా చూస్ చేసుకోవచ్చండి. సో లైఫ్ ఈవెంట్స్, సో బిజినెస్ జాబ్ చేంజ్, బిజినెస్ క్రియేషన్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి యాడ్ చూపించండి. అండ్ వాళ్ళ ఎడ్యుకేషన్ ఎట్లాంటి వాళ్ళకి చూపించాలి. సో ఐ చూస్ లైక్ బ్యాచిలర్స్ డిగ్రీ, మినిమం బ్యాచిలర్స్ డిగ్రీ ఉండే వాళ్ళకి చూపించండి. ఎంప్లాయ్మెంట్ ఆర్ ఈ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళకి చూపించండి. అలా మీరు చెప్పచ్చు అనమాట.
సో అఫినిటీ అంటే ఇంట్రెస్ట్ అని అర్థం అండి. యూజర్కి దేని మీద ఇంట్రెస్ట్ ఉండాలి, సో టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ ఉండాలి అలా చెప్తున్నా నేను. ఓకే, లైక్ దిస్ యూ కెన్ చూస్ వాట్ ఎవర్ యూ వాంట్. సో డెమోగ్రఫీస్ కూడా చూపించచ్చు అనుకుంటా, బట్ నాకు ఇక్కడ కనిపించలేదు. ఐల్ చెక్ వన్స్ అగైన్. ఓకే, మామూలుగా అయితే డెమోగ్రఫిక్స్ అంటే ఏజ్, జెండర్ అవి బేస్ చేసుకుని ఉంటుంది. నాకు ఇక్కడ అయితే ఏం కనిపించలేదు. సో ఐ మూవ్ ఆన్ టు ఎక్స్క్లూజన్స్. ఎక్స్క్లూజన్ అంటే వీళ్ళకి చూపియద్దు అని చెప్పాలండి. సో వీళ్ళకి చూపించు అని చెప్తున్నా అంటే వీళ్ళకి చూపియద్దు అని చెప్తున్నట్టే కదా. మీకు మరీ స్పెసిఫిక్గా ఇవ్వాలి అనుకుంటే మీరు చెప్పొచ్చండి. సో వీళ్ళకి చూపియద్దు, వీళ్ళకి చూపియద్దు, అలా యూ కెన్ చూస్. దెన్ ఇక్కడ ఇచ్చారు డెమోగ్రఫీస్. సో ఈ జెండర్ వాళ్ళకి చూపించి జెండర్ వాళ్ళకి చూపియద్దు. అండ్ దెన్ ఏ ఏజ్ వరకు చూపియాలి. సో అన్నోన్ వద్దు, 18 to 34 వరకు చూపియండి అని చెప్తున్నా నేను. అన్నోన్ అంటే వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు, మనకు తెలియదు అని అర్థం అండి. ఇక్కడ అన్నోన్ అంటే థర్డ్ జెండర్ అని అర్థం కాదు. ఫిమేల్, మేల్, థర్డ్ జెండర్ కాదు అన్నోన్ అంటే. అన్నోన్ అంటే వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ ఏజ్ కానీ వాళ్ళ జెండర్ కానీ స్పెసిఫై చేయకపోతే అన్నోన్ అవుతుంది అంతే. సో పేరెంట్స్ కాదా, సో ఇట్లాంటి ఇన్కమ్ ఉండే వాళ్ళకి చూపించాలి. ఓకే, సేఫ్. సో లెట్ మీ గో డౌన్. ఎక్కడున్నాను ఇప్పుడు నేను? సో ఆడియన్సెస్ క్రియేట్ చేసేసాను. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఆప్టిమైజ్డ్ టార్గెటింగ్. సో మీరు కావాలంటే ఎనేబుల్ చేసుకోండి, లేదంటే డిజైబుల్ అయినా చేసుకోండి. సో ఇట్ విల్ హెల్ప్ అస్ గెట్ మోర్ క్లిక్స్ విత్ ఇన్ అవర్ బడ్జెట్. సో మనం సెలెక్ట్ చేసుకున్న ఆడియన్స్ కన్నా మించి వేరే ఆడియన్స్కి కూడా మన యాడ్ కనపడాలి అనుకుంటే ఆప్టిమైజ్డ్ టార్గెటింగ్ మీరు ఎనేబుల్ చేసుకోండి. అంటే మన టార్గెటెడ్ ఆడియన్స్ కాక బియాండ్ దాట్, సో బియాండ్ అవర్ సెలెక్టెడ్ ఆడియన్స్ కూడా కనిపిస్తుంది. అందువల్ల ఎక్కువ క్లిక్స్ కూడా వస్తాయి. సో ఎంత ఎక్కువ మందికి కనిపిస్తే అన్ని క్లిక్స్ వస్తాయండి ఆబ్వియస్గా. సో ఇఫ్ యూ వాంట్ ఇట్ యూ కెన్ ఎనేబుల్ ఇట్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ యాడ్ గ్రూప్ టార్గెటింగ్. సో నేనైతే ఇది చూస్ చేసుకోవట్లేదండి. ఏ అంటే ఏంటి, సో టార్గెట్ కాస్ట్ పర్ క్లిక్ అని ఇస్తున్నాడు ఇక్కడ కూడా. అండ్ క్యాంపెయిన్ లెవెల్లో మీరు 100 రూపీస్ ఇచ్చారు అని చెప్తుంది. సో నేను బిడ్డింగ్ స్ట్రాటజీ క్లిక్స్ చూస్ చేసుకున్నాను అండి, మ్యాక్సిమైజ్ క్లిక్స్. అండ్ దెన్ నేను టార్గెట్ సిపిసి చూస్ చేసుకున్నా. సో కాస్ట్ పర్ క్లిక్ నేను ఎంత పే చేస్తాను అనేది నేను ఇక్కడ క్యాంపెయిన్ లెవెల్లో చెప్పేశాను. ఒకవేళ కనుక మీరు ఈ క్యాంపెయిన్ కింద మల్టిపుల్ యాడ్ గ్రూప్స్ క్రియేట్ చేస్తూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ గ్రూప్ 1, యాడ్ గ్రూప్ 2 అండ్ యాడ్ గ్రూప్ 3, ఇలా మల్టిపుల్ యాడ్ గ్రూప్స్ కనుక మీరు క్రియేట్ చేస్తూ ఉంటే, ఫస్ట్ యాడ్ గ్రూప్లో క్రియేట్ చేసే యాడ్స్కి నేను పర్ క్లిక్ ఇంతే స్పెండ్ చేస్తాను, సో 50 రూపీసే స్పెండ్ చేస్తాను. యాడ్ గ్రూప్ 2లో క్రియేట్ చేసే యాడ్స్కి నేను పర్ క్లిక్ 100 రూపీస్ స్పెండ్ చేస్తాను. అలా మీరు సపరేట్గా డిఫైన్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఇక్కడ ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసుకోవాలండి. సో ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని, సో ఈ యాడ్ గ్రూప్లో రన్ అయ్యే యాడ్స్కి పర్ క్లిక్ నేను 110 రూపీస్ పే చేస్తాను, అంతకుమించి పే చెయ్యను. అలా మీరు లిమిట్ పెట్టాలి అనుకుంటే చూస్ చేసుకోండి. లేదు అనుకుంటే సో టోటల్ క్యాంపెయిన్ కింద ఉండే ప్రతి యాడ్ గ్రూప్కి కూడా ఈ కండిషన్ అనేది అప్లై అవుతుంది. మీన్స్ ఈ క్యాంపెయిన్ కింద రన్ అయ్యే ప్రతి యాడ్కి కూడా పర్ క్లిక్ 100 రూపీస్ కన్నా మించకుండా తీసుకోండి. సో యూ షుడ్ నాట్ ఎక్సీడ్ 100 రూపీస్ పర్ క్లిక్ అని చెప్తున్నట్టు. సో ఇది మీ ఇంట్రెస్ట్ అండి. సో ఐఎమ్ గోయింగ్, సింప్లీ ఐఎమ్ ఆప్టింగ్ అవుట్ అండ్ దెన్ గో టు యాడ్ వన్. సో ఇప్పుడు మీ ఏ యాడ్ చూస్ చేసుకోవాలనుకుంటున్నారు ఫార్మాట్, ఇమేజ్ యాడా, వీడియో యాడా, కెరోజల్ యాడా. సో ఇమేజ్ యాడ్ చూస్ చేసుకుంటున్నాను. ఐఎమ్ గివింగ్ ది యూఆర్ఎల్ www.dgready.in అని. ఇప్పుడు ఇది నా వెబ్సైట్కి వెళ్ళి అన్ని గ్యాదర్ చేసుకొని వస్తుంది అనమాట. సో వీ కెన్ గివ్ అప్ టు 20 ఇమేజెస్. చూడండి నా వెబ్సైట్ యూఆర్ఎల్ ఇవ్వగానే ఇది మొత్తం అన్ని కూడా గ్యాదర్ చేసుకొని వచ్చేసింది. వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ చూస్, ఆర్ ఎల్స్ మీరు ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేసి అప్లోడ్ కూడా చేయొచ్చండి. మీకు నచ్చినట్టు మీరు అప్లోడ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ ఐ విల్ చూస్ దిస్ టు సేవ్. అండ్ దెన్ సో ఇది కూడా సెలెక్ట్ చేసుకుంటాను నేను, సేవ్. ఓకే, అండ్ దెన్ లోగోస్, ఈ లోగో యాడ్ చేస్తాను.
యూ కెన్ యాడ్ అప్ టు 5 లోగోస్. హెడ్లైన్స్ అవన్నీ కూడా ఇవ్వండి. సో డిజిటల్ మార్కెటింగ్, గ్రో యువర్ బిజినెస్ విత్ డిజిరెడీ. సో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్, సో ప్రాపర్గా ఇవ్వండి మీరైతే. ఈ డిస్క్రిప్షన్ అవంతా కూడా ఇవ్వండి. వీ నో హౌ టు గివ్ ఇట్ అండ్ ఆల్. సో అండ్ దెన్ కాల్ టు యాక్షన్ ఏం కనపడాలి. సో నేనైతే కాంటాక్టర్స్ నవ్ అలా పెడుతున్నాను. మీ బిజినెస్ నేమ్ డిజి రెడీ. అండ్ దెన్ అసెట్ ఆప్టిమైజేషన్. సో అసెట్ ఆప్టిమైజేషన్ అంటే గూగుల్ ఆటోమేటిక్గా మనం ఇచ్చిన ఇమేజ్ కానీ వీడియోస్ కానీ ఆ క్రియేటివ్స్ని ఇంప్రూవైజ్ చేస్తుందండి. సో ఇట్ విల్ క్రియేట్ ఇంప్రూవైజ్డ్ వర్షన్స్ ఆఫ్ అవర్ ఇమేజెస్ టు బూస్ట్ ది పర్ఫార్మెన్స్. సో మనం ఇచ్చిన ఇమేజెస్ని ఇంకా బాగా కనపడేలాగా ఆ, ఆ, ఏ డివైస్కి తగ్గట్టు ఆ డివైస్కి తగిన లేఅవుట్స్ క్రియేట్ చేయడం కానీ అలా చేస్తుంది అనమాట. సో అవన్నీ కూడా నేను ఓకే చేస్తున్నాను. సో ఐఎమ్ ఎనేబులింగ్ ఇట్. ఆన్లోనే ఉంది, వద్దంటే ఆఫ్ చేసుకోండి. నేను ఇచ్చిన ఇమేజెసే వాడు, నేను ఇచ్చిన క్రియేటివ్సే వాడు, నువ్వేం ఇంప్రూవైజ్ చేయొద్దు అనుకుంటే యూ కెన్ టర్న్ ఇట్ ఆఫ్. సో ఇలా డిజేబుల్ కూడా చేసుకోవచ్చు. అండ్ దెన్ సో ఇక్కడ మీరు ప్రివ్యూ చూడొచ్చండి. యూట్యూబ్లో అయితే ఎలా కనిపిస్తుంది, డిస్కవర్లో అయితే ఎలా కనిపిస్తుంది చూడండి. ఇది గూగుల్ యాప్ కదా, గూగుల్ యాప్ కింద ఇలా కనిపిస్తుంది అనమాట ఫీడ్లో, డిస్కవర్ ఫీడ్లో. జీమెయిల్, జీమెయిల్లో ఎలా కనిపిస్తుంది. సో ఇలా యాడ్ ఓపెన్ అయిన తర్వాత ఇలా కనిపిస్తుందండి. ఆ యాడ్ మీద క్లిక్ చేసిన తర్వాత యాడ్ ఎన్లార్జ్ అవుతుంది కదా జీమెయిల్లో, తర్వాత ఇలా కనిపిస్తుందంట. అండ్ దెన్ డిస్ప్లే నెట్వర్క్లో ఎలా కనిపిస్తుంది. డిస్ప్లే నెట్వర్క్ అంటే వెబ్సైట్స్, యాప్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా. అండ్ దెన్ గో టు రివ్యూ. సో మీరు బడ్జెట్ ఇంత బెటర్, బడ్జెట్ తక్కువ ఉంది అని చెప్తా ఉంది. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చేంజ్ ఇట్. అండ్ వన్స్ డన్ యూ కెన్ క్లిక్ ఆన్ పబ్లిష్ ది క్యాంపెయిన్. సో మీకు ఎన్ని ఇంప్రెషన్స్ రావచ్చు కొంచెం అలా ఆ, చూడొచ్చు. మీరు యాడ్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది, టార్గెటింగ్ ఎలా ఉంది ఇక్కడ చెప్పేస్తుంది కొంచెం. పబ్లిష్ ది క్యాంపెయిన్, దెన్ డిమాండ్ జనరేషన్ క్యాంపెయిన్ ఈస్ క్రియేటెడ్. సో అకౌంట్ బ్యాలెన్స్ లేదంటండి. సో దట్స్ వై ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు రన్. ఇట్స్ ఓకే. సో ఐ రీలోడ్ ది పేజ్. సో ఇలా మనం, so we can create a demand generation campaign. Once we give the money and all, the ads will start running. ఓకే. సో మెయిన్గా డిమాండ్ జనరేషన్ క్యాంపెయిన్ అనేది గూగుల్ డిస్కవరీ క్యాంపెయిన్గా ఉండేదండి. దాన్ని డిమాండ్ జనరేషన్ క్యాంపెయిన్గా గూగుల్ అనేది రీప్లేస్ చేసింది. సో దీంట్లో బెటర్ యాడ్ క్రియేటివ్స్ ఇవ్వడం, ఏఐని యూజ్ చేసుకొని కరెక్ట్ ఆడియన్స్కి మన యాడ్ రీచ్ అయ్యేలాగా చూ రీచ్ అయ్యేలాగా గూగుల్ చూస్తుంది అనమాట. మెయిన్గా డిమాండ్ జనరేషన్ క్యాంపెయిన్లో కొత్త ఆడియన్స్కి మన యాడ్ కనిపిస్తుంది. సో దట్ ఇది బ్రాండ్ అవేర్నెస్ లాగా కూడా మీరు అనుకోవచ్చు అండి. సో మన బిజినెస్ గురించి తెలియని వాళ్ళకి, ఇంతకుముందు మన బిజినెస్ గురించి సర్చ్ చేయని వాళ్ళకి, అలాంటి వాళ్ళకి కూడా మన యాడ్ అనేది మనం చూపించుకోవచ్చు. సో ఫర్దర్ క్లాస్లో మనము ఇన్సైట్స్ అనేటివి చూద్దామండి. ఇప్పుడు వేరియస్ టైప్స్ ఆఫ్ యాడ్స్ రన్ చేసాం. సోర్స్ నెట్వర్క్ క్యాంపెయిన్, డిస్ప్లే, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో అవన్నీ మనీ పెట్టి రన్ చేసిన తర్వాత అవి ఎలా పర్ఫామ్ అయ్యాయి, ఎలాంటి వాళ్ళు మన యాడ్ మీద క్లిక్ చేశారు, మన యాడ్కి ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చాయి, ఎన్ని క్లిక్స్ వచ్చాయి, ఎంత ఖర్చు అయింది. సో ఇదంతా కూడా మన కాంపిటీటర్స్ ఎవరు, ఇదంతా కూడా మనం తర్వాత క్లాస్లో విల్ బి లెర్న్.